My dearest friends, welcome back to Let My People Get Saved, the Pure Gospel YouTube channel. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 11వ వచనం నుంచి 13వ వచనాలను మనం చదువుకుందాం. అన్యాయం చేయవాడు ఇంకను అన్యాయమే చేయనిము, అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే ఉండనిము, నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే ఉండనిము, పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడుగానే ఉండనిము. ఇదిగో నేను త్వరగా వచ్చున్నాను, వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. నేనే అల్ఫాయు ఓమేగాయు, మొదటివాడను కడపటివాడను, ఆదియు అంతమునై ఉన్నాను. టైటిల్ ఆఫ్ అవర్ మెసేజ్ ఇస్ జీసస్ క్రైస్ట్ ఈజ్ అర్జెంట్ నీడ్ ఫర్ ఎవ్రీవన్. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, యేసు ప్రభుల వారు ప్రతి ఒక్కరికి ఎందుకు తక్షణ అవసరం అనే విషయాలను మనము ధ్యానించుకుంటూ మనం ముందుకు వెళ్దాం. మై డియర్ ఫ్రెండ్స్, దేవుని యొక్క లేఖనాలు ఇటు విధంగా సెలవిస్తాను. ఇదిగో నేను త్వరగా వచ్చున్నాను. యేసు ప్రభుల వారి యొక్క రాకడ 2 దశలను మనం చెప్పుకోవడం జరిగింది. యేసు ప్రభుల వారి యొక్క రాకడ మొదటి దశకు, యేసు ప్రభుల వారి యొక్క రాకడ 2వ దశకు 7 సంవత్సరాల సమయము గ్యాప్ ఉంది. యేసు ప్రభుల వారు మొదటి దశలో వస్తూ ఉన్నప్పుడు దేవుడు తన యొక్క సంఘము కొరకు మధ్యాకాశంలోనికి వస్తా ఉన్నాడు. యేసు ప్రభుల వారు తను సమస్తమును లోబరుచుకొనజాలిన శక్తిని బట్టి తన యొక్క సంఘమును మధ్యాకాశానికి కొనిపోబోతాడు. సంఘం మొత్తం కూడా మధ్యాకాశానికి ఎత్తబడుతుంది. ఎత్తబడిన తర్వాత మహాభయంకరమైన శ్రమలు ఈ భూమి మీద ప్రారంభించబడతాయి. వాటినే మహాశ్రమలు లేదా ట్రిబులేషన్ అంటాం. రక్తం గడ్డగట్టే మహాశ్రమల కాలం. సో దీనిని గురించి బైబిల్ గ్రంథంలో సుమారుగా 12 పేర్లను కనుగొంటాము. ఈ 12 పేర్లే ఆ దినము ఎంత భయంకరం అనే విషయాన్ని మనం నేర్చుకుంటాం. ఈ పేర్లను బట్టే మనకు తెలియజేస్తుంది ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు ప్రభుల వారు ఎందుకు తక్షణ అవసరం అనేది. దీనినే బైబిల్ గ్రంథం యెహోవా దినమని దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తున్నాయి. యెహోవా ప్రతిదండన చేయు దినము, యాకోబు సంతతి వారికి ఆపద తెచ్చు దినము, 70వ వారము, అంత్యకాలము, ఆ గొర్రెపిల్ల యొక్క మహా ఉగ్రత దినము, ఆయన తీర్పు తీర్చు గడియ, యుగ సమాప్తి, యెహోవా కోపము, హేయమైనది నిలుచుట, ఎన్నటికీ కలగనంత ఆపద, మహాశ్రమలు అని దేవుని యొక్క లేఖనాలు 12 పేర్లతో ఈ యొక్క యెహోవా దినమును గురించి వర్ణించడం జరిగింది. యేసు ప్రభుల వారు ఎందుకు ప్రతి ఒక్కరికి తక్షణ అవసరం అంటే, ఏ క్షణంలోనైనా యేసు ప్రభుల వారు వచ్చినప్పుడు ఆయన రావడానికి ముందు యేసుక్రీస్తు ప్రభుల వారిని సొంత రక్షకుడుగా ఎవరైతే అంగీకరిస్తారో వారు ఈ భయంకరమైన మహాశ్రమల్లో నుంచి తప్పించబడతారు. ఎవరైతే యేసు ప్రభుల వారు ఎందుకు విశ్వాసం ఉంచారో వారందరూ కూడా ఈ భయంకరమైన రక్తం గడ్డగట్టే మహాశ్రమల్లో పాలిభాగస్తులు కావలసిన అవసరత ఉంటుంది. మానవ చరిత్రలో ఇప్పటి వరకు ఏ మనుష్యుడు ఎరగని, మానవ చరిత్ర మొత్తం ఎరగని అత్యంత భయంకరమైన శ్రమలు రాబోతా ఉన్నాయి. కాబట్టి ఆ భయంకరమైన శ్రమల్లో నుంచి విడిపించబడడానికి ప్రతి మనుష్యునికి యేసుక్రీస్తు ప్రభుల వారు తక్షణ అవసరం అనే విషయాన్ని ఎంత మాత్రం కూడా మనం మర్చిపోవద్దు. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదే రక్షణ దినము. నేడు అను దినం ఉండగానే యేసు ప్రభుల వారి యందు విశ్వాసం ఉంచుము, భయంకరమైన మహాశ్రమల్లో నుంచి తప్పించబడతావు.